ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు మనం చదువుకుందాం. మరి మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. చాలా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ పరిశుద్ధ సన్నిధిలో మీ పక్షంగా నిలబడడానికి మీరు నాకు ఇచ్చినటువంటి ఈ సమయం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి సంఘంతో ఏమి మాట్లాడవలసి ఉన్నదో దానిని మాత్రమే మాట్లాడినట్లు నన్ను మీ స్వాధీనం ముందు పెట్టుకోండి. వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వెనుగల మనసు, వెనుగల చెవి, గ్రహించే మనసు, ఆచరించే జీవితాలను మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ వారం దాకా కాపాడండి. ఒక చోట మారుతుందని పైకి రేపు అంతేనా? థ్యాంక్ యూ. ప్రియులారా, ఈ సంవత్సరం మన ధ్యానాంశం ఆయనను మరింత ఎరిగి ఉండుట. మూలవాక్యం ఆమె ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం మూలవాక్యంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇందులో 3 విషయాల గురించి తెలుసుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మొదటి మాట, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోవాలి. రెండవదిగా, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్లాంటిదో తెలుసుకోవాలి. మూడవదిగా, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుచున్న మన యందు ఆయన అపరిమితమైన శక్తి యొక్క మహత్యం ఎట్టిదో తెలుసుకోవాలి. ఇది కొంచెం పెద్ద విషయంలాగా, పెద్ద మాటలాగా కనబడుతుంది కాబట్టి అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కనుక ఒక 3 ముక్కల్లో దాన్ని విడగొట్టి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభువునందు దేవుడు ఆయన శక్తిని వినియోగపరిచాడు. ఆ శక్తి నందు మనం విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. మనం విశ్వాసం ఉంచుతున్నాం కనుక మనలో కూడా దేవుని యొక్క శక్తి ఉన్నది. ఆ శక్తి అట్లాంటిదో మీరు తెలుసుకోవాలి. ఇది ఆ 3వ పాయింట్ యొక్క ఉద్దేశం. అందుకని గత వారంలో అసలు యేసుక్రీస్తునందు దేవుని బలమును వినియోగపరచడానికి యేసుక్రీస్తు ఎవరు అనే విషయాన్ని గురించి పోయిన వారం వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన మహిమా స్వరూపియకు తండ్రి యొక్క ప్రత్యక్ష స్వరూపం అనే వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం.
దేవుని యొక్క తేజస్సు యొక్క మూర్తిమత్వమై ఉన్నాడని హెబ్రీ పత్రిక ద్వారా మనము నేర్చుకున్నాం. దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడు అనే విషయాన్ని గురించి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ద్వారా మనం నేర్చుకున్నాం. ఇలా దేవునికి సంబంధించి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, యేసుక్రీస్తులో దేవుని యొక్క బలము ఎలా వినియోగపరచబడింది, యేసుక్రీస్తు అంటే అర్థం ఏమిటి, ఆ పేరులో ఉన్నటువంటి అర్థం ఏమిటి, ఈ విషయాల గురించి గత వారం మనం వాక్యం ధ్యానం చేసుకున్నాం ప్రియమైనటువంటి వాళ్ళారు. అయితే ఈ వారమున యేసుక్రీస్తులో ఉన్నటువంటి యేసుక్రీస్తునందు దేవుడు ఎలాంటి బలమును వినియోగపరిచాడు అనే విషయాన్ని గురించి ఇవాళ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవాళ 3 సంఘాలు అనగా 4 సంఘాలకు ఇవాళ నేను ఒకే టైంలో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కనుక కొంచెం క్లుప్తంగా మనం ముగించుకొని ముందుకెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. గత వారంలో మనం చూసాం, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన అన్నిటికీ ఆది సంభూతుడైనటువంటి దేవుడు, ఆయనే భూమి ఆకాశములను సృజించాడు. ఆయన తన స్వహస్తములతో తన మాట చేత ఈ సృష్టి అంతటిని కలుగజేశాడు. ఆయన మానవ రూపములో మానవుల కొరకు ఈ లోకంలో జన్మించాడు అనే విషయాన్ని గురించి మనం చూసాం. ఎందుకు అనగా వాక్యంలో మనం చదివాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం ఆ మాటని చూస్తూ ఉన్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట గురించి మనము ధ్యానం చేసుకున్నాం. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చినప్పుడు దేవుడు ఆయన యందు చూపినటువంటి శక్తి, ఎట్లాంటి శక్తి, ఎలాంటి బలమును ఆయనలో వినియోగించాడు అనే విషయాన్ని గురించి దేవుని వాక్యంలో ఇవాళ మనం కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం గమనించినట్లయితే దేవుడు యేసుక్రీస్తులో తన శక్తిని ఎలా బయలుపరిచాడు, తన బలమును ఎలా బయలుపరిచాడు అని గమనించినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఇలాగ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన జననము దగ్గర నుంచే దేవుని యొక్క శక్తి ఆయనలో కనబడ్డాన్ని దేవుని వాక్యం ద్వారా మనము చూస్తాం. యేసుక్రీస్తు యొక్క జననములోనే దేవుని యొక్క బలం ఏమిటో ఆయన నిరూపించేటువంటి ప్రయత్నం చేశాడు. అందుకనే దేవుని దూత మరియ దగ్గరికి వెళ్ళి మరియమ్మ గారితో మాట్లాడుతూ వాక్యంలో ఇలా అంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు నీవు గర్భవతి అవుతావు, కనుక పుట్టబోయేటువంటి శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. దేవుని యొక్క శక్తి ఒక స్త్రీలోనికి ప్రవేశించి స్త్రీ గర్భంలోనికి ప్రవేశించినందువలన ఆయన దేవుని కుమారుడు అని పిలువబడతాడు ఈ లోకంలో అని యేసుక్రీస్తు యొక్క జన్మము నుంచి దేవుని యొక్క శక్తి ఎట్లాంటిదో బయలుపరచడం ప్రారంభించాడు ప్రియమైనటువంటి వాళ్ళారా. అంతేకాదు, ఆయన జన్మించగానే ఆయన జన్మించాడు అని ఆయన శక్తిని ఆకాశంలో ఒక నక్షత్రాన్ని జన్మింపజేయడం ద్వారా దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. యేసయ్య ఈ లోకంలో పుట్టగానే ఆకాశంలో ఏం పుట్టిందంట? ఒక నక్షత్రం. అంతే కదా. మనం అందరం క్రిస్మస్ టైంలో ఏం చేస్తాం? ఎందుకది చెప్పండి, ఎందుకు పెట్టుకుంటాం నక్షత్రం? యేసుక్రీస్తు అక్కడ జన్మించాడు. ఆ నక్షత్రం పరిగెత్తుకుంటూ ఎక్కడి దాకా వచ్చిందంట? యేసు ఏ ఇంటిలో అయితే ఉన్నాడో ఆ ఇంటి దాకా వచ్చింది. ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి యేసును ఆరాధించారు అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూశారంట.
మన ఇంటి మీద నక్షత్రం ఉంది అంటే గుర్తేంటో తెలుసా? మన ఇంట్లో యేసయ్య ఉన్నాడు అనడానికి గుర్తు. అట్లా పైన నక్షత్రం పెట్టేసుకొని ఇంట్లో ప్రార్థన లేకుండా ఉంటే యేసయ్య ఉంటాడని అర్థం కాదు. పైన నక్షత్రం ఉంటుంది కానీ ఇంట్లో నక్షత్రాలు కనబడవు. మనకు వేరే నక్షత్రాలు కనబడుతుంటాయి ఇళ్ళలో కొన్నిసార్లు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించగానే ఆకాశంలో ప్రపంచంలో ఉండబడినటువంటి మానవులందరూ కూడా గమనించగలిగేటట్లు ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రము ఆకాశంలో ఉదయించింది. పాటలు మరి పాడుతున్నాం మనం. తార వెలసింది, క్రిస్మస్ వస్తే ఆ పాటను వదలకుండా పాడుతూ ఉంటాం కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క నక్షత్రములో ఆకాశంలో నక్షత్రం కనబడటం అంటే అది దేవుని యొక్క శక్తికి సూచన, ఆయన ప్రభావమునకు సూచన. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన గురించి ప్రకటించడానికి దేవుని కుమారుడు భూలోకములోనికి జన్మించాడు అనే విషయాన్ని ప్రకటించడానికి పరలోకములో ఉండేటువంటి దేవుని సైన్య సమూహం అంతా అక్కడికి దిగొచ్చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకములో ఉండేటువంటి దేవుని సైన్య సమూహం అంతా దిగొచ్చేసిందంట. చదువుకుందాం. మత్తయి సువార్తలో అనుకుంటాను ఒక మాట ఉంటుంది, చదువుదాం. సరే, లూకా సువార్తలోనే, లూకా సువార్త 10 అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానువలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని పరలోకంలో దేవుని ఆరాధన జరుగుతుందంట. ప్రతిరోజు పరలోకంలో దేవుని ఆరాధన జరుగుతుందంట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ ఆరాధన ఎట్లా ఉంటుందో చెప్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆరాధన ఎట్లా ఉంటుందో చెప్తాడు. చదువుదాం ఒకసారి ఆ మాటలో. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిని. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిని. చాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, పరలోకములో ఉండబడినటువంటి దేవుని దూతలందరూ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారంట. అలా దేవుడిని స్తుతించడానికి అక్కడ గాన ప్రతిగానములు ప్రతిరోజు జరుగుతూ ఉంటే, ఇప్పుడు పరలోకంలో ఉండబడినటువంటి దేవుడు భూలోకంలోనికి వచ్చేసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు? భూలోకంలోనికి వచ్చాడు. ఇప్పుడు స్తుతి ఆరాధన ఎక్కడ జరగాల? భూలోకంలో జరగాల. హల్లెలూయా. అందుకని ఆయన జన్మించగానే భూలోకంలో ఉండేటువంటి మనుషులందరి మధ్యలో స్తుతి ఆరాధన చేయడానికి ఎవరు దిగొచ్చారంట? పరలోకంలో ఉండేటువంటి దేవదూతలందరూ దిగొచ్చేసారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ఏమని చెప్తున్నారు తెలుసా? కోట్ల కోట్ల దేవదూతలతో నిత్యము ఆరాధన జరుగుచుండగా, కోట్ల కోట్ల దేవదూతలతో నిత్యము ఆరాధన జరుగుచుండగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు పాడు
ఎక్కడికి దిగి వచ్చారంట? భూలోకంలోనికి దిగి వచ్చి దేవుడిని స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ, ఇదిగో మేము ఆరాధించినటువంటి దేవుడు భూలోకంలోనికి దిగి వచ్చారని శక్తివంతమైనటువంటి స్తుతి ఆరాధనను చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. వాళ్ళు అన్నారంట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని ప్రకటన చేసుకుంటూ వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన జన్మంలోనే ఒక శక్తి, ఆయన పుట్టుకలోనే శక్తిని దేవుడు కనపరిచాడు ప్రియమైనటువంటి వాళ్ళు. రెండవదిగా మనం గమనించినప్పుడు ఆయన జీవితంలో అంతా కూడా దేవుడు తన శక్తిని కనపరిచాడు. ఆయన జీవితాంతము కూడా దేవుడు తన శక్తిని కనపరుస్తూ వచ్చాడు. యేసయ్యకి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కాలంలో యేసు ప్రభుని దేవాలయంలోకి తీసుకెళ్ళారు. పస్కా ఆచరించడానికి ప్రతి సంవత్సరం వెళ్ళినట్లు యేసు ప్రభు అక్కడ ఉండబడినటువంటి పెద్దలతోనూ మత బోధకులతోనూ శాస్త్రులతోనూ కూర్చొని దేవుని యొక్క వాక్యమును తర్కించడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ ఆ 12 సంవత్సరాల వయసు ఉండే బాలుని చూసి అతనికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారంట. వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటి జ్ఞానం అంట? దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి జ్ఞానం. హల్లెలూయా. దేవుని శక్తి ఆయన మీద కనబడుతూ ఉండడాన్ని వాళ్ళందరూ చూశారు ప్రియమైనటువంటి వాళ్ళారా. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క శక్తిని చూసి, ఇదిగో ఈయన శక్తివంతుడు, ఈయన సాధారణమైనటువంటి వాడు కాదని దేవుని యొక్క బలమును చూసి ఆశ్చర్యపడినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ఆయన జీవితంలో, యేసు ప్రభు జీవించిన కాలంలో చాలామందికి స్వస్థత దొరికింది. మనకు తెలుసు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందంట, బాగుపడలా. ఎవరో యేసయ్య దగ్గరికి వెళ్తే స్వస్థపడతావు అని చెప్పారంట. వెళ్ళాలనుకునేదో లేదో మనకు తెలియదు, కానీ యేసు ప్రభువే ఆ దారిని వస్తున్నాడని వినబడింది దానికి. అందుకని ఎవరికి తెలియకుండా రహస్యంగా వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతాను అనుకొని రహస్యంగా వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థపడింది. హల్లెలూయా. 12 ఏళ్ల నుంచి బాగుపడినటువంటి వ్యాధి ఆయన వస్త్రపు చెంగును ముట్టితే బాగుపడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఆయనలో కనబడుతూ ఉన్నదని దేవుని లేఖనాల్లో మనము చదువుతా ఉన్నాం. అట్లాగే 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన అంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి ఒక అతను ఒక కోనేటి దగ్గర పండుకో ఉన్నాడు. కోనేటి పేరు ఏం పేరు? బెతస్తా. ఏం కోనేరు అది? బెతస్తా. ఈ బెతస్తా అనేటువంటి కోనేటి దగ్గర పడుకుని ఉంటే ఆ రోజుల్లో ఒక దేవుని దూత వచ్చి ఆ కోనేటిలో ఉండే నీళ్ళని కదిలించి వెళ్తాడంట. అప్పుడప్పుడు ఆయన వచ్చి ఆ నీళ్ళని కదిలించి వెళ్ళినప్పుడు ఎవరైతే మొదట ఆ కోనేటిలోకి దిగుతారో వాళ్ళకి ఎట్లాంటి రోగం ఉన్నా బాగైపోతుందంట. 38 సంవత్సరాల నుంచి ఈయన అక్కడ ఉన్నాడు, కానీ అవకాశం రావట్లే. ఎన్నిసార్లు దొరికినా స్వస్థత పొందట్లే. ఎవరో ఒకరు స్వస్థత పొంది వెళ్ళిపోతున్నాడు. 38 ఏళ్ల నుంచి ఇతను అనుకున్నాడంట, ఇంకంతే నా జీవితం. యేసయ్య వెళ్ళాడు, స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అయ్యా, నాకు స్వస్థత పొందాలనే ఉంది, నన్ను నీళ్ళలోకి దించేవాళ్ళు ఎవరో లేరు. బహుశా ఆయన పిల్లలు ఎవరు లేరేమో, అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరు లేరేమో, అన్నదేమో తెలియదు. యేసయ్య అన్నాడు, ఇవన్నీ వద్దు, నీ రోగం పోతుంది, నువ్వు స్వస్థపడతావా? అట్లాగే ప్రభువా, నీ పరుపెత్తుకొని లేచినాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరుపెత్తుకొని లేచి నడుచుకుంటా దేవుని స్తుతిస్తా ఇంటికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఆయనలో కనబడింది. 38 సంవత్సరాల నుంచి బాగలేనటువంటి వాడు లేచి నడవడం మొదలు పెట్టాడు. దేవుని
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాజ మందిరంలోనికి వెళ్ళాడంట. సమాజ మందిరంలో ఒకటి చెయ్యి ఇలా మోస చెయ్యి అంట, అంటే బలము లేని చెయ్యి ఎత్తడానికి కుదరడంలా, ఒక్కడే చెయ్యి ఎత్తలేడు. ఎవరన్నా చెయ్యి ఇలా ఎత్తి పట్టుకోవాల్సిందే. అలా బలహీనమైన ఓస చేయగలిగినటువంటి వాడు అక్కడ కనపడ్డాడంట. యేసయ్య చూసి నేను చెయ్యి దాపు అన్నాడంట. హల్లెలూయా. అతని చెయ్యి దాపుగానే ఆ చెయ్యి బాగుపడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఆయన చేసినటువంటి స్వస్థతల మూలముగా బయటపడింది. అందుకనే ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడని ఇప్పుడు కూడా మనం అందరము దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్వస్థపరచగలిగినటువంటి దేవుడని. అంతేకాదు ప్రియమైనటువంటి వాళ్ళు, ఆయన్ను చూస్తే అపవిత్ర ఆత్మలన్నీ గడగడ 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 వణుకుతాయి. హల్లెలూయా. ఎవరిని చూస్తే? యేసయ్యను చూస్తే. ఒక రోజున యేసు ప్రభు ఆయన యొక్క 12 మంది శిష్యులు అద్దరికి వెళ్దాం, ఈ సముద్రం అవతల దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. అవతల వైపుకి వెళ్ళారు. అది గెరాసేనుల దేశము అని రాయబడి ఉంది. ఇంకొక చోట గదరేనీయుల దేశము అని రాయబడి ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభు ఆయన శిష్యులు అక్కడ దిగారంట. అప్పటిదాకా ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. ఒక సువార్తలో ఏమో ఒక వ్యక్తిని రాశాడు, ఇంకొక సువార్తలో 2 అని రాశాడు. వాళ్ళు సమాధుల్లో తిరుగుతుండేవాళ్ళంట. ఎక్కడ తిరుగుతుండేవాళ్ళంట? సమాధుల్లో. ఇంట్లో ఉండరు వాళ్ళు, ఎప్పుడు సమాధుల్లోనే తిరుగుతూ ఉంటారు. దెయ్యం పట్టినటువంటి వాళ్ళు రాళ్ళతో తమ శరీరాన్ని తామే నలగొట్టుకుంటూ రక్తపు గాయాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇనుప సంఖ్యలు వేసి కట్టేశారంట. అయినా సరే ఇనుప సంఖ్యలను కూడా తాళ్ళు తెంపేసినట్టుగా తెంపేసి వెళ్ళిపోతున్నారంట. అంత బలమైనటువంటి అపవిత్రాత్మలు పట్టినటువంటి వాడు. యేసయ్య ఆ నది ఒడ్డున అలా దిగ్గానే పరిగెత్తుకుంటూ వచ్చేసి యేసయ్య ఎదుట మోకాళ్ళు ఉన్నాడంట. హల్లెలూయా. యేసు ప్రభువుని చూసి ఆయన అన్నాడు, దేవుని కుమారుడా, మా సమయం అయిపోక ముందే మమ్మల్ని ఇక్కడి నుంచి వెలగొట్టడానికి వచ్చావా? మమ్మల్ని వెలగొట్టద్దు. అదిగో అక్కడ పందులు ఉన్నాయి, కనీసం ఆ పందుల్లోకి వెళ్ళిన మమ్మల్ని పోని. యేసయ్య అన్నాడు అట్లే వెళ్ళని అన్నాడంట. పందుల్లోకి వెళ్ళిపోయి 3000 పందులు అంట. ఎన్ని పందులు? 3000 పందులు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో పడిపోయి చచ్చిపోయింది. ఇతను స్వస్థత పొందేశాడు. హల్లెలూయా. ఇతను స్వస్థత పొందేశాడు. అపవిత్రాత్మల్ని గడగడలాడించినటువంటి శక్తి యేసు ప్రభులో ఉన్నటువంటి శక్తి. హల్లెలూయా. అలాగే ఒక రోజున యేసు ప్రభు పేతురు, యోహాను, యాకోబు అనేటువంటి 3 శిష్యుల్ని కొండ మీదకి తీసుకెళ్లి రూపాంతరం కిందకి దిగి వస్తూ ఉన్నాడు. కింద మిగిలినటువంటి 9 మంది శిష్యుల దగ్గరికి ఒక యవనస్తుని తీసుకొచ్చాడు. వాడు క్షాంతర రోగంతో బాధపడేవాడని చెప్పాడు. అంటే మోక్ష రోగం. నేలను చూసినా, నిప్పులను చూసినా కళ్ళు తిరిగి పడిపోవడం, సొంగ కార్చుకోవడం, చేతులు కాళ్ళు కొట్టుకోవడం, ఫిట్స్ ఇప్పుడు భాషలో చెప్పాలంటే అలా చేస్తూ ఉండేవాడు. ఈ శిష్యులందరూ చాలా ప్రయత్నం చేశారంట, కానీ వాళ్ళ వల్ల కాదు. యేసు ప్రభు అక్కడ రాగానే ఆ పిల్లడి తండ్రి అన్నాడంట, ఇదిగో నా కొడుకు బాగలేదు, నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, కానీ వాళ్ళు బాగు చేయలేకపోయారంటే యేసు ప్రభు ఆ అపవిత్రాత్మను చూసి ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని గద్దించగానే ఆ అపవిత్రాత్మ వారిని గడగడలాడించి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాగే ఒక రోజున మందిరంలోకి వెళ్ళాడంట. సమాజ మందిరంలోనికి ఒక అవ్వో లేకపోతే యవనస్తురాలు నాకు తెలియదు, బైబిల్లో ఒక స్త్రీ అని రాస్తుంది. ఏమని రాస్తుంది? ఒక స్త్రీ అని రాస్తుంది. ఆ స్త్రీ ఎట్టుందంటే, స్త్రీ
ఆ స్త్రీ ఎట్లుందంటే ఈ స్త్రీకి నడుములు లేవంట. బాగా అది ఆ స్త్రీ పరిస్థితి. ఇట్లా నడువులు లేవంట. మన ఊర్లో ఎవరు లేరు. నేను చిన్నప్పుడు ఊళ్ళో బడికి పోయేటప్పుడు ఒక అవ్వ ఉండేది, కర్ర వేసుకొని నడువులు అంటే నాకు ఎందుకు నడువులు అంత ఉండిపోయి నడుస్తుందని నాకు అర్థమైంది లేదు చిన్నప్పుడు. ఇట్టే కర్ర పట్టుకొని నడిచేది. ఆమె నన్ను చూడాలంటే తెచ్చుకొని తలెత్తుతాను, నడువు తలెత్తి అక్కడ చూసేది, మళ్ళీ తల ఉంచుకునేది, అట్ట చేసేది. ఇట్లాంటి ఒక స్త్రీ దేవుని మందిరంలో ఉందంట, చాలా సంవత్సరాలుగా ఉందంట, బాగుపడిన. యేసు ప్రభు సమాజ మందిరంలోనికి వెళ్ళిపోయి ఆ నడుము వంగిపోయినటువంటి స్త్రీని చూసి అపవిత్రాత్మని గద్దించాడంట. ఎవరిలో ఉందంట అపవిత్రాత్మ? స్త్రీలో ఉంది. ఎవరిలో ఉంది? స్త్రీలో. అపవిత్రాత్మని అపవిత్రాత్మ ఓ అని గద్దించాడంట. అంటే అపవిత్రాత్మ వెళ్ళిపోయి టక్కున లేచి నిలబడిపోయిందంట. హల్లెలూయా. చాలాసార్లు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం ఎలా బయటపడుతుందంటే అపవిత్రాత్మను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఏమని చెప్పాయంట? సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా అని ప్రకటన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం తెలియజేస్తుంది దేవుని యొక్క శక్తి ఆయన అద్భుతాల ద్వారాను అపవిత్రాత్మను వెళ్ళగొట్టడం ద్వారాను చేసి చూపించాడు. మూడవదిగా, ఒక రోజున యేసు ప్రభు ఒక ఊరి గుండా వెళ్తా ఉన్నాడు. ఆ ఊరి పేరు నాయిను. ఏం పేరు? నాయిను. ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలికి ఒక్కడే కుమారుడు, చనిపోయాడు. పాడు మీద పెట్టుకొని మోసుకెళ్తా ఉన్నారు. సమాధి చేసేయడానికి రెడీ అయిపోయారు. ఆమె ఏడ్చుకుంటా వస్తుంది, నాకు ఒక్కడే కొడుకు, వాడు కూడా చచ్చిపోయాడు, ఇక నాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు, నన్ను పోషించేవాళ్ళు ఎవరు, నాకు దిక్కెవరు అని అనుకుంటూ వెళ్తుంది ఆ స్త్రీ. యేసు ప్రభు ఆవిడ బాధను చూశాడు, విన్నాడు. విని పాడిని ముట్టుకున్నాడంట. ఏమని చేశాడంట? మోసుకెళ్తున్నటువంటి పాడిని అట్లా ముట్టుకున్నాడంట. ముట్టుకోగానే పాడి మీద ఉన్నవాడు ఏం చేశాడంట? లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది చదువుతున్నప్పుడల్లా నాకు ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది. ఎప్పుడన్నా ఇట్లాంటిది జరిగితే బాగుంటుంది అని అనుకుంటుంటాను. ఎందుకంటే మొన్న కూడా రంగయ్య గారి భార్య భూస్థాపన ఆరాధన జరిగింది పోయిన వారంలో. కోటేశ్వర గారి యొక్క భూస్థాపన ఆరాధన. వాళ్ళు మోసుకొస్తా ఉన్నారు. నేను చెప్తున్నా, బాబు మేము మొయ్యలేము, పోయినసారి మేము మోసు చూసాము, నడవలేరు, మీరు ఆటోలు పెట్టుకొని తీసుకురండి అంటే మేము మోసుకుని వస్తామన్నారు. సరే ఎట్లాగో మోసుకొస్తా ఉన్నారు. అలా మోసుకెళ్ళేటువంటి వాళ్ళు మధ్యలో ఒక దగ్గర దింపి మోత తీసి పిలుస్తున్నారు. ఏమని? కొడుకు పిలుస్తున్నాడు, అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. నేను అనుకుంటుంటా అప్పుడు పిలవగా కట్టుకుని వేసి కూర్చుంటే ఎట్లుంటుంది కోటేశ్వరక్క. పిలిచిన కొడుకు కూడా ఎక్కడ లేకుండా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు కదా. కానీ యేసు ప్రభు అంటే అక్కడికి వెళ్ళి పాడి ముట్టగానే పాడి మీద ఉన్నటువంటి వాడు లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మృతులను బ్రతికించేటువంటి దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం మాట చదువుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకు ఇష్టము వచ్చిన వారిని బ్రతికించును. హల్లెలూయా. తండ్రి ఎలాగైతే
మనుషులను మృతులను లేపి బ్రతికిస్తాడు, అలాగే కుమారుడు కూడా లేపి బ్రతికించడానికి శక్తివంతుడు. పాడిని ముట్టగానే చచ్చిపోయినట్టు లేచి కూర్చున్నాడంట. ఆ తల్లిదండ్రులకి, ఆ తల్లికి ఆ బిడ్డను అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాగే యాయీరు కుమార్తె చచ్చిపోయిందంట. యేసయ్య ఆ బిడ్డను రక్షించడానికి వెళ్తుంటేనే దాంట్లో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ లేట్ అయిపోయింది, ఆ బిడ్డ చచ్చిపోయింది. ఇంట్లో నుంచి న్యూస్ తెచ్చారు, నీ కూతురు చచ్చిపోయింది, బోధకుడిని ఇబ్బంది పెట్టబాకండి. యేసయ్య అన్నాడు, పర్లేదు పదాన్ని వెళ్ళి పేతురు, యోహాను, యాకోబు, ఇక్కడ ముగ్గురు, వాళ్ళ అమ్మ నాయన, ఆ పాప అమ్మ నాయన, వాళ్ళని తీసుకెళ్ళి ఆ పాప చేయబట్టుకొని చిన్నదానా లే అన్నాడంట. చచ్చిపోయినటువంటి కుమార్తె లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మృతులను బ్రతికించగలిగినటువంటి దేవుని శక్తి. యేసుక్రీస్తుకి ఒక ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం. బేతనియాలో మార్తా, మరియా, లాజరు యొక్క కుటుంబం చాలా ఇష్టం. కానీ ఒక రోజు లాజరు చనిపోయాడు. ఆ టైంలో యేసు ప్రభు అక్కడ లేడు. వర్తమానం పంపించాడు, బాగలేదు లాజర్కి, ఒకసారి నువ్వు వచ్చి చూసుకోవాలి. కానీ యేసయ్య ఎవల ఆలస్యం చేశాడు, అతను చనిపోయాడు. సమాధిలో పెట్టి 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిన తర్వాత యేసయ్య వచ్చాడు. వచ్చి నేను అతన్ని చూడాలి, కొంచెం సమాధి మీద ఉండే రాయి తీయండి అన్నాడు. అందరూ అన్నారు, ప్రభా వాసన వస్తుంది, 4 రోజులు అయిపోయింది, పాతి పెట్టేసి. యేసయ్య అన్నాడు, కాదు తెరవండి. సమాధి ఎదురుగా నిలబడి తెరిచినటువంటి సమాధి లోపలికి చూసి, లాజరు బయటికి రా అన్నాడు. సమాధిలో ప్రేత వస్త్రాలతో కట్టబడినటువంటి వాడు బయటికి నడుచుకుంటూ వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మృతులను బ్రతికించగలిగినటువంటి దేవుని శక్తి, ఆ శక్తి యేసు ప్రభువులో దేవుడు బయలుపరిచాడు. ప్రియమైనటువంటి వారు, అంతేకాదు యేసుక్రీస్తు బోధనలో ఆయన యొక్క బలం కనబడిందంట. యేసుక్రీస్తు బోధిస్తూ ఉంటే అధికారులంట, యేసే దేవాలయంలో ఉన్నాడు, పట్టుకొని రండిరా అని చెప్పాడంట. అధికారులు బంట్రోతలను తీసుకుని వెళ్ళారు పట్టుకొని రావడానికి. యేసుక్రీస్తు వాక్యం చెప్తా ఉంటే విని గమ్ముగా తిరిగి వెళ్ళిపోయినారు. ప్రధాన యాజకుడు అడిగాడు, ఏంటా యేసు ప్రభుని పట్టుకురమ్మంటే మీరు ఒక్కడే వచ్చారంటే, ఆయన బోధిస్తూ ఉంటే అధికారం కలిగిన వాడు వాళ్ళే బోధిస్తున్నాడు, మాకేం అర్థం కాక వెనక్కి తిరిగి వచ్చేసాం అన్నారంట. ఆయన బోధనలో ఏముందంట? శక్తి ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళు, దేవుని యొక్క జీవితంలో, యేసు ప్రభు యొక్క జీవితంలో దేవుని యొక్క శక్తి బయలుపరచబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఇక మూడవది, యేసుక్రీస్తు యొక్క మరణములో దేవుని శక్తి బయలుపరచబడుతుంది. హల్లెలూయా. దేనిలో అంట? యేసుక్రీస్తు యొక్క మరణం. యేసుక్రీస్తుని బంధించారు, సిలువ వేయడం. 40 కొరడా దెబ్బలు కొట్టారంట. ఎన్ని కొరడా దెబ్బలు? 40. ఈ 40 కొరడా దెబ్బలు కొడితే ఒళ్ళంతా చీరుకొని పోయి గాయాలు, రక్తం ఒళ్ళంతా. పిలాతు ప్రయత్నం ఏంటంటే కొరడా దెబ్బలు కట్టించడం ఉద్దేశం కాదు. ఈ దెబ్బలు చూసారన్నా వదిలేస్తారులే, పోనీలే పాపం అని వేసి వదిలేస్తారని ఆయన బాధ. అందుకని చంపకుండా 40 కొరడా దెబ్బలు కొట్టండి చాలు అన్నాడంట. కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత ఒళ్ళంతా గాయాలైపోయి ఆయన్ని, యేసు ప్రభువుని జనాల ముందుకు తీసుకొచ్చి, ఇదిగో నేను పనిష్మెంట్ ఇచ్చేశాను చాలా అని అంటే, కాదు సిలువ వేయాల్సిందే, కాదు సిలువ వేయాల్సిందే. గట్టిగా కేకనేయడం మొదలు పెట్టారు. ఎలాగైతేనే యేసు ప్రభువుని సిలువ వేయడానికి నిర్ణయించారు. ఆయన మీద బరువైనటువంటి సిలువను ఒక దాన్ని పెట్టారు. పిలాతు ఇంటి దగ్గర నుంచి గొల్గొతా కొండ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్ళారు. ఒళ్ళంతా గాయాలు, కాళ్ళంతా గాయాలు, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. దాంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నాడు, మోయలేక నడుస్తూ ఉన్నాడు. శిలువ మీదకి, కొండ మీదకి ఆయన ఎలాగో తీసుకెళ్ళి ఏ శిలువనైతే ఆయన మోసాడు, ఆ శిలువ మీద ఆయన పడుకొని పెట్టి ఆయన చేయి దాపి పెద్ద చీలని చేతులు దిగొట్టాడు. ఈ చేతిలో ఒక చీల, ఈ చేతిలో ఒక చీల.
రెండు కాళ్ళని పెట్టి ఇంకొక పెద్ద మేకు, ఒకటిగానే ఒక పెద్ద మేకుని దిక్కొట్టాడు. యేసు ప్రభుని అట్లాగే ఎత్తి శిలువను తీసుకెళ్ళి గుట్లో పెట్టి నిలబెట్టాడు. ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు యేసు ప్రభు ఆ శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. శరీరంలో ఉండేటువంటి రక్తధారం అంతా కారిపోతా ఉంది. గాయాలతో నిండిపోయినటువంటి యేసుక్రీస్తు యొక్క దేహం, తల మీద ఎగతాళి చేస్తూ పెట్టినటువంటి ముళ్ళ కిరీటం, ఒంటి మీద బట్టలు లేకుండా కట్టుకోవడానికి ఒక చిన్న అంగీని మాత్రం ఇచ్చి దిగంబరుడుగా యేసు ప్రభువుని నిలబెట్టినటువంటి దృశ్యం. అనేక మంది ఆ వైపునికి వెళ్ళిపోతూ, నువ్వు దేవుని కుమారుడు అంట కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, మేము కూడా నమ్ముతాం. ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగల్లో ఒకడు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడొచ్చు కదా అని ఎగతాళి చేస్తా ఉన్నాడు. అయినా సరే అన్నిటినీ పంటి దిగువన ఓర్చుకొని సహించి శిలువ మీద మరణము పొందేంత వరకు ఆయన 6 గంటల పాటు, హల్లెలూయా, 6 గంటల పాటు శిలువ మీద వేలాడుతూనే ఉన్నాడు. రక్తమంతా కారిపోయింది. చనిపోయాడా లేదా అని పరీక్షించడానికి ఆయన పక్కన ఒక బలుపు పోటు పొడిస్తే రక్తము నీళ్లు గాని చనిపోయాడని నిర్ధారణ చేసుకున్నాడు. యేసు ప్రభు అలా చనిపోయాడో లేదు. దేవాలయంలో ఉండేటువంటి గర్భాలయపు తెర నడిమికి చిరిగిపోయింది. హల్లెలూయా. ఏంటి గర్భాలయపు తెర? దేవుని మందిరంలో 3 భాగాలు ఉంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వచ్చి ప్రార్థన చేస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. ఈ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక పెద్ద తెరను కట్టుంటారు. స్క్రీన్ కట్టన్ అంటే మన ఇంట్లో పెట్టుకునేటువంటి 1 మిల్లీమీటర్ వెడల్పుకునేటువంటి కట్టన్ కాదండి. దాదాపు 3 ఇంచెస్ 3 ఇంచుల మందు ఉండేటువంటి పెద్ద పరుపు లాగా ఉంటుందంట కట్టన్. ఆ కట్టను కడితే యేసు ప్రభు చనిపోయినటువంటి మరుక్షణమే ఆ తెరంట 2గా చినిగిపోయిందంట. దేవుని మందిరంలోనికి ఎవరైనా వెళ్ళిపోవచ్చు, దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. మనుషులని దేవుని సన్నిధికి చేరడానికి ఆటంకముగా అడ్డుగా ఉండబడినటువంటి పాపముల యొక్క తెర చినిగిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళ, యేసు ప్రభు శిలువలో వేలాడేటప్పుడు శిష్యులు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఒక యోహాను తప్ప. అనేక మంది స్త్రీలు ఆయన కొరకు ఏడుస్తూ ఉన్నారు. మరణంలో దేవుని యొక్క శక్తిని బయలుపరిచాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించినటువంటి క్షణాన అపవాది యొక్క తల చితక దొక్కబడింది. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయంలోనికి వెళ్దాం ప్రియులారా. ఆదికాండం 3వ అధ్యాయం. మూడవ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో 15 నుంచి చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువలో మరణించాడో అపవాది యొక్క తల ఏమైపోయిందంట? నలగొట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాది యొక్క తల యేసుక్రీస్తు యొక్క పాదముల క్రింద నలగొట్టబడింది. పాపము కలువరి శిలువలో మాయమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపము యొక్క బలము కలువరి శిలువలో మాయమైపోయింది. మరణము యొక్క బలము కలువరి శిలువలో మాయమైపోయింది. ఇక మీద పాపములకు అవకాశం లేదు. ఎందుకంటే పాపము చేసినటువంటి వాడు ఎవరున్నా సరే యేసుక్రీస్తు వైపు చూసి నా పాపములను రక్షించేటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తములో నా పాపములను కడుక్కున్నాను అని చెప్తే వాళ్ళు రక్షించబడతారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే వాక్యంలో అంటాడు, ప్రకటన గ్రంథంలో అంటాడు, వీళ్ళందరూ తమ యొక్క వస్త్రములను గొర్రె పిల్ల యొక్క రక్తములో ఉతుక్కున్నటువంటి వారు అని దేవుని వాక్యము
మరణములో శక్తి ఉంది. ఎట్లాంటి శక్తి అంటే అపవాది యొక్క తలను చితకదొక్కేటువంటి శక్తి. హల్లెలూయా. మరణము యొక్క బలమును చితకదొక్కేటువంటి శక్తి, పాపము యొక్క జీతమును నరగగొట్టేటువంటి శక్తి, పాపము యొక్క ప్రభావమును మనుషుల మీద నుంచి కడిగి వేసేటువంటి దేవుని యొక్క శక్తి యేసుక్రీస్తు యొక్క మరణంలో బయలుపరచబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తుని తీసుకెళ్ళి సమాధిలో పెట్టేశారు. ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు. తెల్లవారిని నిద్రలేస్తూ ఉండగానే, వెలుతురు అలా ప్రకాశిస్తూ ఉండకముందే పరలోకం నుంచి దేవుని దూతలు దిగి వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధి కంట 2 పెద్ద ఇనుప సంకెళ్ళేసి కట్టేసి దానికి ముద్రేసి దాన్ని బంధించారు. పరలోకం నుంచి దేవుని దూతలు వచ్చి అక్కడ నిలబడగానే కావలి కాస్తున్నటువంటి వాళ్ళు సచిన వాళ్ళలాగా పడిపోయినారు. సంఖ్యలు తెగిపోయింది. సమాధి మీద ఉండేటువంటి బండ పక్కకి దొరికిపోయింది. హల్లెలూయా. సమాధిలో ఉన్నటువంటి యేసు ప్రభువు బయటికి వచ్చాడు. హల్లెలూయా. ఆ రోజున యేసు ప్రభు లాజరు సమాధి ముందు నిలబడి బయటికి రా అని చెప్పినప్పుడు లాజరు ఎలాగైతే బయటకు వచ్చాడో యేసు ప్రభు కూడా అట్లాగే బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సార్ ఆలోచించండి, ఎంత అద్భుతం. సమాధిలో నుంచి యేసు ప్రభు అలా బయటకు వచ్చాడో లేదో, 2 దేవుని దూతలు అక్కడ నిలబడుకొని ఉన్నారంట. యేసు ప్రభుని చూడడానికి 3వ రోజున విశ్రాంతి దినం అయిపోయింది కదా, ఆయనకి మనము సుగంధ ద్రవ్యాలు పోద్దాం అనుకొని సుగంధ ద్రవ్యాలు పోయడానికి వచ్చారంట స్త్రీలు కొంతమంది. సమాధి మీద ఏమి లేదంట, రాయి లేదు, సమాధి లోపల యేసయ్య కూడా లేదు. అయ్యో యేసయ్య కనపడలేదు, యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎవరిని ఎత్తుకెళ్ళిపోయాడా యేసయ్యని? అప్పుడు యేసు ప్రభు మగ్దలేని మరి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. నేను సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు, వెళ్ళి మీరు వెయిట్ చేయండి, ఆయన మీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. మరణం యేసు ప్రభు ముందు మోకాళ్ళు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణ భయం నుంచి మానవులకు విడుదల కలిగింది. చచ్చిపోతే ఇంక అక్కడే ఉండిపోతారనేటువంటి భయం లేదు. ఇప్పుడు యేసు ప్రభు బ్రతికొచ్చాడు, మరణం మీద ఆయనకి విజయం కలిగింది. మరణము మీద జయము కలిగినటువంటి దేవుని మనము కూడా అనుసరిస్తే మనకు కూడా మరణం మీద విజయం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము యేసుక్రీస్తు సమాధిలో నుంచి బయటికి రావడం ద్వారా, పునరుద్ధానం ద్వారా దేవుని యొక్క శక్తి బయలుపరచబడింది. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకంటే దేవునికి మరణం లేదు. మరణం ఎవరికంట? మనల్ని మరణం నుంచి తప్పించడానికి దేవుడు తన శక్తిని యేసుక్రీస్తునందు కుమ్మరించాడు. హల్లెలూయా. ఇదంతా ఎందుకంటే మనల్ని మరణం నుంచి విడిపించినాడు. మనల్ని మరణం నుంచి విడిపించినాడు. ఈ మరణం నుంచి మనల్ని విడిపించినటువంటి శక్తి యేసుక్రీస్తు జీవిత చరిత్రలో ఉన్నది కనుక ఆయన జీవిత చరిత్రలో ఉండబడినటువంటి విశేషాలను గురించి ప్రకటించినప్పుడు అది సువార్తగా మారుతుంటే వాక్యం తెలియజేస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ అంటున్నాడు, ప్రియమైనటువంటి వారు, పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనకి శక్తి ఏంటంటే యేసు ప్రభువునందు దేవుని యొక్క శక్తిని దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు మనము దేని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నామంట?
దేవుడు యేసు ప్రభువునందు చూపించినటువంటి బలమును, మరణమును గెలిచేటువంటి బలము, పాపమును గెలిచేటువంటి బలము, ఈ లోకంలో అద్భుతాలు చేసేటువంటి బలము, అపవాది కార్యాలను ఎల్లగొట్టేటువంటి బలము, అనారోగ్యాలను బాగు చేసేటువంటి బలము, మన హృదయాలను స్వస్థపరిచేటువంటి బలము, ఇవన్నీ కూడా యేసు ప్రభువునందు దేవుడు కనపరిచాడు. కాబట్టి ఆ బలమునందు నువ్వు నేను నమ్మిక ఉంచడానికంట దేవుని యొక్క సువార్తలో దేవుడు తన శక్తిని దాచిపెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం మనం చదువుతున్నాం, సిలువను గూర్చిన వార్త. హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించిన వార్త? కొంతమందికి అప్పుడు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు కొంతమంది నన్ను అడిగేవారు, సార్ తాళి కొట్టు కదా సిలువ ఉండొచ్చా? ఎందుకు ఉండకూడదు? సిలువ ఉంటే శ్రమలు అంటున్నాయి, సిలువ ఉంటే శ్రమలు అంటున్నాయి. ఎవరు చెప్పినారు? మన శ్రమలు ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆ సిలువను గురించిన వార్త నశించిపోయే వాళ్ళకి ఏమన్నా ఎగతాళితనంగా ఉంటుందేమో కానీ రక్షించబడుతున్నటువంటి మనకు అది ఏమైందంట, దేవుని అప్పుడు మన సిలువ మన మెడలో ఉంటే ఏమన్నట్టు అర్థం చెప్పండి? అటాచిపోయిన శక్తి అంటే శక్తి అనే పదం ఎట్లా చెప్పాలా? శక్తి లేని చెప్పినట్టున్నారు. గడిగా చెప్తాం ఒకసారి, దేవుని అది. నన్ను అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, సిలువ వేసుకోవచ్చా సార్? ఎందుకు వేసుకోకూడదు? ఇంకా నువ్వేం చేస్తున్నావు అంట, యేసుక్రీస్తు యొక్క సిలువని అందరికీ పరిచయం చేస్తున్నావు, దేవుని యొక్క శక్తిని అందరికీ పరిచయం చేస్తున్నావు. సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త నశించిపోయే వాళ్ళకి ఎగతాళితనమేమో, కానీ రక్షించబడుతుండే వాళ్ళకి అదేంటంట, దేవుని శక్తి. రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటారు. యేసుక్రీస్తు సిలువలో దేవుని శక్తి దాగి ఉంది. యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తములో దేవుని శక్తి దాగి ఉంది. యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగములో దేవుని శక్తి, మనుషుల యొక్క పాపములను తీసివేయగలిగినటువంటి దేవుని యొక్క అపారమైన శక్తి ఆ శిలువలో దాగి. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మరొక మాటను మనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4-5 వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త ఏంటంటే సువార్త మాటలతో కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఎట్లాంటిదంట, శక్తితో వచ్చిందంట దేవుని సువార్త. ఇక్కడ శక్తి అనే పదానికి ఉపయోగించిన గ్రీక్ పదం ఏంటంటే డునామిస్ అనే పదం వాడి. ఈ డునామిస్ అనే పదానికి ఇంగ్లీష్ వర్షన్, దాని కరెక్ట్ అర్థం ఏంటంటే డైనమైట్ అన్నాడు. దాంట్లో నుంచి వచ్చిన పదమే అది, డునామిస్లో నుంచి వచ్చిన పదమే డైనమైట్. డైనమైట్ అంటే కొండల్ని పగలగొట్టడానికి ఉపయోగించే బాంబులు ఉంటాయి కదా, వాటిని డైనమైట్లు అంటారు. కంకర క్వారీలు ఉంటాయి, గ్రానైట్ క్వారీలు ఉంటాయి. ఆ క్వారీల్లోకి వెళ్తే ఏం చేస్తారంటే బొగ్గు క్వారీలు ఉంటాయి. వీటిల్లో డ్రిల్లింగ్ చేసేది, ఆ డ్రిల్లింగ్స్ అన్నింటిలో 1, 2, 3 వరుసగా లైన్గా కొండ ఎక్కడి దాకా పగలాలనుకుంటారో అక్కడ దాకా లైన్గా బాంబులు పెడతారు లోపల. వాటిని డైనమైట్స్ అంటారు. వాడు ఎక్కడో దూరంగా చేరి ఆ వైర్ టచ్ చేస్తే ఆ కొండ ఎక్కడైతే బాంబులు పెట్టారో అక్కడంతా కూడా పగిలి ముక్కలు అయిపోతుంది. దాన్నే డైనమైట్ శక్తి. ఇప్పుడు అంటున్నాడు సిలువను గురించిన వార్త మనకేమైందంట, దేవుని శక్తి. సువార్త మనల్ని రక్షించడానికి ఏమైందంట, దేవుని శక్తి. హల్లెలూయా. దేవుని శక్తి కాకపోతే ఏంటి చెప్పండి? 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయినాడు ఒక ఆయన. 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన్ని నమ్ముకున్న మనుషులు ఎంతమంది గెట్టోళ్ళు అంటే 11 మంది.
12 మందిలో ఒకడు ఒట్టోడు, 11 మంది గెట్టోడు. ఈ 11 మంది సువార్త చెప్తే 2000 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో యేసయ్య గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. సువార్తలో ఉన్నటువంటి శక్తి కదా. ఈ యేసు ప్రభు సువార్త లేకుండా చేయాలని, యేసు ప్రభువుని గురించి చెప్పే వాళ్ళనే లేకుండా చేయాలని, యేసు ప్రభు అనేటువంటి పదం ఇంకెక్కడా వినబడకూడదని ఆ పదం రాసినటువంటి బైబిల్ని కంప్లీట్గా తగలబెట్టేయాలని చాలా మంది ట్రై చేశారు. హల్లెలూయా. చాలా మంది ట్రై చేశారు. తగలబెట్టిన వాడు తగలబడిపోయినారు, కానీ ఇది అట్లాగే ఉంది సజీవంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ప్రియులారా, వాళ్ళు ఎంత బలంగా అడిచేస్తారో వాక్యం అంత ప్రబలమైపోతుంది. హల్లెలూయా. అది దేవుడి యొక్క శక్తి. దేవుని శక్తి ఎట్లా ఉంటుందంటే, ఆయన మీద బలమును ఉపయోగిస్తున్న కొద్ది ఆయన బలము మరింత ఎక్కువగా మారిపోతా ఉంటుంది. ఎట్లాగో చెప్తారు. కుళాయిలో నుంచి నీళ్ళు దిగుతాడు, నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ కుళాయికి ఇంకొక పైప్ అటాచ్ చేసి ఫ్లష్ గన్ పెట్టుకుంటారు. నీళ్ళు అదే ఫోర్స్, ట్యాప్లో అదే ఫోర్స్, దీంట్లో కూడా అదే ఫోర్స్. ఫ్లష్ గన్ పెడితే వాటర్ ఇంకా స్పీడ్గా వెళ్తుంది, ఎందుకంటే నీళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంది. ఆపే కొంది చిన్న స్థలం దొరికిన వేగంగా వెళ్తాయి నీళ్ళు కదా, సర్మంట. రాజకీయ చిరంజీవికి తెలుసు ఫ్లష్ గన్ పరిస్థితి ఎట్లా ఉంటుందో. కాబట్టి ఆ ఫ్లష్ గన్లో ఎట్లా నీళ్ళు వస్తాయో, ఎంత ఫోర్స్గా వస్తాయో వాళ్ళకిద్దరికి తెలుసు. నీళ్ళని ఎంత ఆపుతామో అంత వేగంగా, అట్లాగే దేవుని వాక్యాన్ని ఎంత ఆపడానికి ట్రై చేస్తామో అంత వేగంగా ముందుకెళ్తుంది. హల్లెలూయా. మన దేశం విలియం కేరీ బైబిల్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసినాయి. హల్లెలూయా. ఇంగ్లాండ్ నుంచి వచ్చి కలకత్తాలో ఉండి బెంగాలీ నేర్చుకొని, బెంగాలీ తర్వాత అనేకమైనటువంటి ఇతర భాషలను, తెలుగును కూడా నేర్చుకొని బైబిల్ని తెలుగులోకి ఆయన ట్రాన్స్లేట్ చేసి చాలామంది పండితుల దగ్గర పట్టుకొని ట్రాన్స్లేషన్ చేయించి ఈ బైబిల్ అన్నింటినీ తగలబెట్టేసి, ట్రాన్స్లేషన్ అయిన బైబిల్ అన్ని ఇప్పటిలాగా అప్పుడు ప్రింటింగ్ మిషన్ లేవు, కంప్యూటర్స్ లేవు, సేవ్ చేసి పెట్టుకునే దానికి రాసిన పుస్తకాలే మొత్తం తగలబెట్టేసి ఇంక లేదు బైబిల్. ఇండియాలో బైబిల్ దేవునికి స్తోత్రం. కరెక్ట్గా 2 నెలల లోపల మళ్ళీ బైబిల్ వచ్చేసింది. హల్లెలూయా. ఎన్ని 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 కాల్ చేశారో అంతకంటే కొన్ని 100 రెట్లు ట్రాన్స్లేషన్స్ వచ్చేసాయి. ఎక్కడ చూసినా బైబిలే, ఎక్కడ చూసినా బైబిలే. నీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా ప్రతిరోజు కొనుక్కోబడుతున్నటువంటి పుస్తకం ఏంటంటే బైబిల్. హల్లెలూయా. ప్రతిరోజు కొన్ని లక్షల బైబిల్ కొంటున్నారు. హల్లెలూయా. కొన్ని లక్షల బైబిల్. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లో ఒక పుస్తకం ఉందంటే అదేంటో తెలుసా? బైబిల్ గ్రంథం. హల్లెలూయా. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ ఈ బైబిల్ గ్రంథం తర్జుమా చేయబడి ఉంది ప్రియమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే దేవుని శక్తి సువార్త. హల్లెలూయా. ఆ శక్తి ఎంత ప్రభావవంతమైనదైతే ఈ దేవుని యొక్క వాక్యమును నమ్ముతున్నటువంటి వారందరూ కూడా మరణ బలము నుంచి విడిపించబడతారు. అంత శక్తివంతమైనటువంటి దేవుని యొక్క సువార్త. ఇప్పుడు వాక్యాన్ని, మూల వాక్యాన్ని మరలా ఒకసారి చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 జంట వాక్యాలను ఒకసారి చదవండి. మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో తెలుసు?
యేసుక్రీస్తుకి దేవునికి మధ్యలో ఉండే సంబంధం ఏంటో తెలుసు. యేసుక్రీస్తునందు దేవుడు తన యొక్క బలముని ఎలా ఉపయోగించాడో తెలుసు. ఇప్పుడు సువార్త విని దేవుని శక్తిని గురించి మనం తెలుసుకొని మనుషులని వారి పాపముల నుంచి విడిపించేటువంటి శక్తి ఈ సువార్తకుందని గ్రహించి మనమందరము కూడా దేని యందు విశ్వాసం ఉంచామంట? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము. హల్లెలూయా. ఎవరి యందు విశ్వాసం ఉంచామో ఇప్పుడు యేసుక్రీస్తులో ఉండబడినటువంటి శక్తి నమ్మినటువంటి మనందరిలోనికి ఇప్పుడు వచ్చేసింది. హల్లెలూయా. నమ్మినటువంటి మనందరిలోనికి ఇప్పుడు ఆ శక్తి వచ్చేసింది. ఇప్పుడు అదే చెప్తుంది. మళ్ళీ ఒకసారి చదువు ఆ లైన్ వరకు. యేసుక్రీస్తు ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలమును బట్టి ఆ బలమును విశ్వాసం ఉంచిన మనలో దేవుడు తన శక్తిని చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి దేవుని శక్తి ఆయన్ని నమ్ముకున్నటువంటి వారిలోనికి వచ్చినటువంటి దేవుని శక్తి. మనం శక్తివంతులమా? అవును, శక్తివంతులమే. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ శక్తి ఏంటో మనం ఎలా ఉండగలం? ఎలాంటి పనులు చేయగలం? దేవుని శక్తి ద్వారా ఏమి సాధించగలం? ఎందుకంటే మనలో ఉండే శక్తి ఏంటో మనకు తెలియకపోతే మనం చేయలేము. అంతే కదా. ఇప్పుడు అక్కడ ఒక 20 కిలోలు బస్తా పెట్టున్నారు. దాన్ని మోసే శక్తి నాకుందని నేను తెలిస్తే ధైర్యం చేస్తాను. కొంతమంది చూడంగానే ఇక్కడ పడిపోయేవాళ్ళు ఉంటారు. దాన్ని చూస్తే చాలు, ఎక్కువ దాన్ని చూస్తే నేను పడిపోతారు. అబ్బా ఇది మన పైన పడిపోతుందేమో ఊహించేసుకుంటారు అనమాట. నేను అది ఎత్తుకునేటప్పుడే నా చెయ్యి ఇరిగిపోతుందేమో, కింద పడిపోతానేమో, లేయలేనేమో. అవి ఎత్తుకోక ముందే ఊహించుకొని పడిపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళ బలం ఏంటో వీళ్ళకి. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత పట్టు ఎత్తు లే భుజాన్ని పెట్టుకో అలా విన్నాను. భుజం మీద పెట్టుకున్నప్పుడు నిలబడగానే అరే అంత బలమేం లేదు, అంత బరువేం లేదే, నేను మొయ్యగలనే. ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు మోసేటువంటి విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే మొయ్యగలిగే బలం నీకుందనే విషయం నీకు అర్థమైనప్పుడు. ఇప్పుడు వాక్యం అంటున్నాడు యేసుక్రీస్తులో శక్తి ఉంది. స్వస్థపరిచే శక్తి, అద్భుతాలు చేసే శక్తి, బోధించేటువంటి శక్తి, దయ్యాన్ని వెళ్ళగొట్టేటువంటి శక్తి, ఇవన్నీ యేసు ప్రభువులో చూశాం కదా. ఇప్పుడు ఆయనను నమ్ముకున్నటువంటి నీలో కూడా దేవుడు ఒక శక్తిని దాచిపెట్టాడు. ఆ శక్తి ఏమిటో నువ్వు తెలుసుకుంటే, నువ్వు శక్తిమంతుడుగా మారుతావు. నీ శక్తిని నువ్వు ఉపయోగిస్తావు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు శక్తిమంతుడు. ఆయన నమ్ముకున్నటువంటి మనం ఎంత శక్తిమంతులు, ఏం చేయగలం, మన ద్వారా ఏం జరుగుతాయి వచ్చే వారం యొక్క తలవంచినట్లయితే ప్రార్థన చేస్తాం. చెప్పబడిన వాక్యాన్ని మనం ఒకసారి